హలో అందరికి బర్నీ గారు అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయారు కదా. ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు మెయిన్ గా తనూజ అండ్ దివ్య అనడానికి ఎటువంటి ఆలోచన నాకు లేదనమాట. మీకు అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే తనూజ అండ్ పవన్ కళ్యాణ్ బిహేవ్ ఈ రోజుకైతే నాకు టూ గుడ్ అనిపించింది. కానీ అది ముందు ముందు చాలా సమస్యలు అయితే వస్తాయి. దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇమాన్యుల్ కూడా పవరస్త్ర యూజ్ చేశాడు కదా రాము రాథోడ్కి. బర్నీ గారికి వెన్నుపోటు పొడిచినట్టు నాకు అనిపించింది. వీటన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో వీడియోని లైక్ చేసి అయితే వీడియోని చూడండి. విషయానికి వస్తే ఫస్ట్ బర్నీ గారు ఫస్ట్ 2 వీక్స్ గేమ్స్ అనేవి చాలా ఇండివిజువల్ గా డిఫరెంట్ గా ఉండేవి. తను అందరూ టార్గెట్ చేశారు, మంచి పొజిషన్ లో ఓటింగ్ లో కూడా ఉందరు. కానీ రాను రాను ఏమైందంటే తనూజతో బాండింగ్ ఏర్పడింది. తనూజతో బాండింగ్ ఏర్పడినా అంత పెద్ద నెగిటివ్ ఏం అవ్వలేదు. నానా కూతురు బాండింగ్ కొంచెం క్యూట్ గా ఉండేది తనూజతో బిహేవ్ చేస్తున్నంత వరకు. కానీ అది మితిమీరి ప్రతి చిన్న చిన్న విషయాలకి తనూజ ఎప్పుడైతే బర్నీ గారి నుండి సపోర్ట్ కావాలి చిన్న చిన్న విషయాలకి ఆర్గ్యుమెంట్స్ లో కానీ తనూజకి వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయినప్పుడు కానీ బర్నీ గారు కొంచెం వాళ్ళిద్దరికి కూర్చొని మాట్లాడాలి ఇలాంటి సీన్స్ జరిగేటప్పుడు ఏమైందంటే బర్నీ గారికి గేమ్స్ అన్ని పక్కకు పెట్టి ఈ తనూజని కేర్ చేసే విషయంలోనికే వెళ్ళిపోయారు. కానీ అప్పటి వరకు అంత ఇంపాక్ట్ ఏమీ లేదు. ఎప్పుడైతే 3rd వీక్ లో దివ్య అయితే వచ్చిందో, దివ్య వచ్చిన తర్వాత బర్నీ గారి గేమ్ ప్లాన్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే హౌస్ లో బాండింగ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఆ బాండింగ్స్ ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. కంటిన్యూ చేయకపోతే ఆడియన్స్ దృష్టిలో కానీ వేరే కండిషన్ దృష్టిలో కానీ ఒక ఫేక్ బాండింగ్ లా వదలలేక ఉండలేక అయిపోతాయి అనమాట. అలానే బర్నీ గారికి కూడా అయ్యింది అనమాట. ఎందుకంటే అక్కడ బాండింగ్స్ అనేవి తెలుసు, బాండింగ్స్ పెట్టుకున్నప్పుడు బాగానే ఉన్నాయి. అలా కంటిన్యూ అవుతున్నప్పుడు బర్నీ గారికి అవి భారంగా అనిపించాయి. కానీ వదిలే టైం రావాలి. అంతేగాని సడన్ గా వదిలేస్తే ప్రతి ఒక్కరు ఏంటిది ఫేక్ అంటే వీడియోస్ కంటెంట్ కోసమే ఇలా ఇచ్చారా, ఇది ఫేక్ బాండింగ్ అని అనుకుంటారు. సో దాన్ని అనుకోకుండా వీళ్ళు ఏం చేశారంటే అటు వదలలేక ఇటు తనుజకి సపోర్ట్ చేస్తే అటు దివ్యకి సపోర్ట్ చేసి తనుజ, వీళ్ళు ముగ్గురు మధ్య ఒక తెలియని అంతర్యుద్ధం అయితే జరిగిందనమాట. ఈ అంతర్యుద్ధం వల్ల బర్నీ గారు నలిగిపోయారు. పూర్తిగా నలిగిపోయి వాళ్ళిద్దరి నుండి బయటికి రాలేక వేరే వారితో ఎక్కువ కొమ్మక అవ్వలేక గేమ్స్ బాగా ఆడలేక ఇలా ప్రతిదీ నెగిటివ్ గా అయిపోయింది బర్నీకి. అంతేకాకుండా శ్రీజాని అయితే ఎప్పుడైతే కిందకి కొట్టారో బెడ్ టాస్క్ లో ఆ రోజు నుండి అయితే ఫుల్ నెగిటివ్ అయిపోయారు. అబ్బా ఇలా నెగిటివ్ అయ్యారు. అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ తనకు సంబంధించిన ప్రతి ఒక్కరూ నామినేషన్ లో ఉండడం వల్ల తనకి ఓటింగ్ అనేది ఎటు నుండి రాలేదనమాట. సో లెస్ ఓటింగ్ పడడానికి ఇవన్నీ మెయిన్ రీజన్స్. సో బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడానికి ఇంకా అన్ఫేర్ ఏమీ లేదు. ఓట్స్ పడలేదు, ఎలిమినేట్ అయిపోయారు అంతే. సో నాకైతే వీళ్ళిద్దరు మెయిన్ కారణం తనూజ అండ్ దివ్య అనిపించింది. వాళ్ళ గేమ్ స్పాయిల్ చేశారు అనిపించింది ఎందుకో. సో మీకు నిజంగా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ రోజు తనూజ బిహేవ్ చేసిన విధానం నాకైతే భలే అనిపించింది అబ్బా పవన్ కళ్యాణ్ విషయంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి బిగ్ బాస్ టీం పదే గుచ్చుతూ చాలా వీడియోస్ చూపిస్తున్నా పవన్ కళ్యాణ్ కి తనూజకి మధ్య రైవలరీ పెంచాలి, వాళ్ళిద్దరు గ్యాప్ పెంచాలని ట్రై చేస్తుంది. కానీ ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు బిగ్ బాస్ కి కానీ ఆడియన్స్ కి కానీ. ఎందుకంటే తనూజ క్లియర్ గా ఉంది పవన్ కళ్యాణ్ విషయంలో. పవన్ కళ్యాణ్ కూడా తనూజకి మంచి అండర్స్టాండింగ్ అయితే ఉందని నాకు అనిపించింది. ఎందుకంటే మనం చూసినంత అది వాళ్ళు చెయ్యట్లేదు. మళ్ళీ తనూజ వల్ల పవన్ కళ్యాణ్ బ్యాడ్ అవుతున్నాడు అంటే ఎక్కడో తనూజ కూడా మచ్చొచ్చే ఛాన్స్ ఉంది. మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ జరిగింది ఇంత, వాళ్ళు చెప్పే మాటలు చాలా పెద్దగా ఉన్నాయి. సో అలాంటి ఉద్దేశంతో మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి అలాంటి లీనియన్స్ ఎవరికి ఇవ్వకూడదని తనూజ అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి నువ్వు ఎలా ఉంటున్నావో నువ్వు అలానే ఉండు, నువ్వు ఎలాంటి చేంజెస్ చేసుకోకు, నువ్వేంటో నాకు తెలుసు, నీ క్లియర్ గా ఉన్నావు నువ్వు, నేను కూడా క్లియర్ గా ఉన్నాను, మూడో వ్యక్తి మాట్లాడే అవకాశం మనం ఇవ్వకూడదు అని క్లియర్ గా చెప్పింది. ఆ వర్డ్స్ అయితే నాకు భలే అనిపించాయి. అబ్బా ఏంటి ఈ అమ్మాయి ఎంత క్లియర్ గా ఆలోచిస్తుంది, చాలా పర్ఫెక్ట్ గా ఉందనిపించింది. కానీ అది వాళ్ళకి ఎక్కడ బెడిసికొడుతుంది అంటే ప్రతి సీజన్ లో రైవలరీ అనేది ఒకటి ఉంటుంది. ఆ రైవలరీ ఉన్నప్పుడే సీజన్ సక్సెస్ అవుతుంది. వీళ్ళు కూడా మంచి టాప్ లోకి వెళ్తారనమాట. వీళ్ళిద్దరు ప్రస్తుతానికి అయితే ఓటింగ్ టాప్ లో ఉన్నారు. కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు. సో టాప్ లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన బిగ్ బాస్ ఒక రైవలరీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆ రైవలరీ అనేది వాళ్ళు పెట్టుకుంటే సీజన్ అనేది టాప్ లోకి వెళ్తుంది. వాళ్ళు కూడా మంచి ఫేమ్ అండ్ మంచి ఫ్యాన్స్ సంపాదించుకుంటారు. సో అలాది ట్రై చేస్తున్నప్పుడు వీళ్ళు దానికి బెడిసి కొట్టి అలానే కంటిన్యూ అయితే ఇది మళ్ళీ రైవలరీకి వెళ్దు, వాళ్ళిద్దరు కలిసి ఉండిపోతారు. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే తనూజకి బర్నీ లేరు కాబట్టి ఇమాన్యుల్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి మేబీ తనూజ పవన్ కళ్యాణ్ కొంచెం క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. కాబట్టి రైవలరీ అనేది మరి ఇంకా ఎట్టి పరిస్థితులు అవ్వదనమాట. ఇంకా ఇమాన్యుల్ పవరస్త్ర అయితే బర్నీ గారికి యూజ్ చేశాడు కదా, నాకైతే ఎందుకు షాకింగ్ అనిపించింది. బర్నీ గారు ఇమాన్యుల్ చాలా క్లోజ్ గా ఫస్ట్ వీక్ నుండి ఉన్నారు. తనూజతో కలిపి వాళ్ళు చేసిన స్కిట్స్ కానీ చాలా జరిగాయి.
అంతేకాకుండా నోరు తెరిచి బర్నీ గారు నేను ఒకవేళ డేంజర్ జోన్ లో ఉంటే నన్ను యూజ్ చేస్తావా అని కూడా బర్నీ గారు ఇమాన్యుల్ అడిగారు. సో అయినా సరే ఇమాన్యుల్ ఎందుకు యూజ్ చేయలేదు అనేది నాకు ఇప్పటికీ ఒక $1 మిలియన్ క్వశ్చన్ గా ఉంది. రాము రాథోడ్కి యూజ్ చేశాడు, బర్నీ గారికి యూజ్ చేయలేదు. అది బాండింగ్స్ బట్టి, గేమ్స్ బట్టి, పర్ఫార్మెన్స్ బట్టి అని చెప్తున్నాడు. సేవింగ్ కి పర్ఫార్మెన్స్ కి ఏమైనా నామినేషన్ ఇది కాదు కదా. నాకు ఎందుకో ఇమాన్యుల్ బ్యాక్ స్టాప్ వెన్నుపోటు పొడి చేయడం అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నామినేషన్ సబ్జెక్ట్ రాగానే మన ఛానల్లో ముందుగా ఇస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.